పొద్దున్నే క్యాప్సికమ్ కర్రీ వండుతున్న కిచెన్‌లో నా పాటికి నేను నిల్చొని, మన బ్రెయిన్‌కి ఒక మంచి ఐడియా వచ్చిందనమాట. ఇలాంటివన్నీ ఎలా వస్తాయండి నీకు అనిపించింది నాకు. అప్పుడు కూడా ఇంకా బయటికి లైక్ బాల్కనీకెళ్ళి నేను మురిసిపోతున్నా. అబ్బా! నేను పెట్టుకునే చెట్లు ఎంత బాగా వచ్చినాయో అని. సో, అదే ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని క్యాప్సికమ్ కూడా విత్తనాలు ఉన్నాయి కదా! ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నా. లక్కీగా నా దగ్గర హ్యాంగింగ్ ప్లాంట్ కూడా రెడీగా ఉందనమాట. మట్టి కూడా అప్పుడు ఖరాబ్ అయిపోయింది కదా! అంటే లైక్ మొత్తం అన్నీ వార్మ్స్ వచ్చేసినాయి కదా! బ్యాక్టీరియా వచ్చిందని మొత్తం ఆరబెట్టినా కదా, ఆ మడ్డు ఉండేసరికి విత్తనాలు వేసుకుందాం అనేసి ఐడియా వచ్చింది. అండ్ ఏం లేదండి, జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత అన్నీ మొత్తం విత్తనాలన్నీ స్ప్రెడ్ చేసేయాలి. దాని తర్వాత దానిపైనుంచి మొత్తం డ్రై మట్టి వేసేసుకోవాలన్నమాట. పొడి మట్టి వేసుకొని దానిపైనుంచి మొత్తం అన్నీ మళ్ళీ నీళ్ళు చల్లుకోవాలి. డైలీ ఇదే ప్రాసెస్ అనమాట. జస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి, వాటర్ పొయ్యకూడదు, ఎందుకంటే విత్తనాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.